అంటే ఏ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకోవాలని చాలా మంది క్వశ్చన్. సో చాలా మంది స్ట్రక్ అవుతారు, ఎంపీసీయా బైపీసీయా అని. మ్యాథ్స్తో భయంతో చాలా మంది బైపీసీ తీసుకుంటారు, కానీ బైపీసీ ఈజ్ ఆల్సో నాట్ దట్ ఈజీ, రైట్? సో మ్యాథ్స్తో భయంతో కాకుండా బైపీసీ ఇంట్రెస్ట్ అయితే తీసుకోండి. అదర్వైజ్ ఎంపీసీ తీసుకున్నప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి 10th వాళ్ళకి. అండ్ ఒక్కసారి గుర్తుంచుకోండి, చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు బీట్ ఐఐటి, 24 లక్షల మందిలో ఓన్లీ 0.7% ఐఐటి సీట్ వస్తుంది. ఐఏఎస్ కావాల్సిన వాళ్ళు 20 లక్షల పైన ఎగ్జామ్ రాస్తే ఓన్లీ 1000 పర్ ఇయర్ సెలెక్ట్ అవుతారు. ప్రాక్టీస్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. లైక్ ఎందుకంటే ఇందాక మన మిత్రులు చెప్పారు, స్మాల్ స్టెప్స్, 1% కొంచెం నేర్చుకుంటూ పోతే బై ద టైమ్ యూ కంప్లీట్ యువర్ గ్రాడ్యుయేషన్ యూ విల్ బి 100% రెడీ, రైట్? సో మనకు తెలుసు అన్ని జీవులు బతుకుతున్నాయి. ఎస్, చీమలు, దోమలు, ఈగలు, కుక్కలు, పిల్లులు అన్ని చూస్తున్నాం కదా. ప్రతి ఒక్కటి కూడా వాటి ఫుడ్ సంపాదించుకొని బతుకుతున్నాయి. అట్లాగే మనందరం కూడా వి ఆల్ కెన్ సర్వైవ్. కొంతమంది 5,000 శాలరీతో, కొంతమంది 10,000, కొంతమంది 50,000, 5 లక్షలు, 10 లక్షలు, ఎవరి ఒక్కొక్కరి స్థాయి తగ్గట్టు వాళ్ళు శాలరీ తెచ్చుకొని బతుకుతారు. బట్ ఇప్పుడున్న యువతకి దెర్ ఆర్ ఫ్యూ ఛాలెంజెస్ దట్ యూ హ్యావ్ టు హ్యాండిల్, రైట్? నాలెడ్జ్, స్కిల్స్ ఇంపార్టెంట్. మీ ఇమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడున్న యూత్ కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే, ఏమనిపిస్తుందో పేరెంట్స్ ఒక మాట అంటే అలుగుతారా, ఫుడ్ మానేస్తాం కదా. సో ఆ ఇమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే మనం బయటికి వెళ్తే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరో ఒకరు ఏదో మాట అంటారు.